నిలబడడానికి వచ్చాను. నేను కేవలం అది మాట్లాడాల్సిన చోట మాట్లాడతాను. ఇక్కడ స్టేట్లోని ఇంతకుముందు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆయన చదువుకున్నారు సార్, నల్గొండలోని. తర్వాత కొన్ని స్కాలర్ ఏమో ఆపేసేది సార్. తర్వాత ఏమో ఓడిని తీసుకోవాలంటే ఇంత వచ్చి మొత్తం కట్టేది కానీ ఓడి ఉన్నారు సార్. దాని పట్ల అడిగితే స్టేట్ గవర్నమెంట్ చాలా మంది స్కాలర్ ఇంకో సందర్భంలో మాట్లాడతాను. ఇక్కడ కాదు, పాడేలో వేరే చోట మాట్లాడతాను. నేను మాట్లాడతాను. నేను ఏ పాలసీ పెట్టినా చేయగలిగేది పెట్టమని అంటున్నాను. మీరు చేయలేనిది ఓట్లు వేయించుకొని పారిపోయేది అయితే కాదు, ఓట్లు వేయించుకొని వాడుకునేది పాలసీలు తప్పు. నేను దానికి నేను చాలా వ్యతిరేకం. నేను మిగతా మాట్లాడదు పట్ల రిజర్వేషన్ గురించి, అలాగే మత్స్యకారుల రిజర్వేషన్ గురించి, ఎస్టీలు చేర్చడం, వీటన్నిటి మీద నాకు చాలా బలమైన అవగాహన ఉంది. నేను మాట్లాడింది కూడా ఏంటంటే, ప్రభుత్వం మీరు చేయలేనప్పుడు మత్స్యకారులని చేర్చాలా ఎస్టీలు అన్నది నేను అడిగిందంటే మీరు ఒక వివరణ ఇవ్వండి అన్నాను. దాన్ని వాళ్ళు ఎంత వక్రీకరించారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్టీలో చేర్చమన్నట్టుగా గొడవలు పెట్టి మన గిరిజన ప్రాంతీయులకి, మన అడవి తల్లి బిడ్డలకి, పాపం గంగ నమ్ముకున్న బిడ్డలు గొడవలు పెట్టారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేను అనేది తెలుగుదేశం పార్టీ కులాల మధ్య చాలా బలమైన చిచ్చు పెడతా ఉంది, చాలా బలమైన చిచ్చు. ఎందుకంటే కులాలను విడతీస్తే బ్రిటిష్ వాళ్ళలాగా, లార్డ్ మెకాలే లాగా మన సాంప్రదాయాల్ని, మన గిరిజన సాంప్రదాయాల్ని చంపేస్తే వాళ్ళు వచ్చి దోచుకోవడం ఈజీ. అందుకే నేను ఈ కులాల ఐక్యత అని పదం ఎందుకు మాట్లాడతానంటే, మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డ కులాలు, ఒక కమ్మరి కానీ ఒక కుమ్మరి కానీ లేకపోతే కొనుగోలు చేసేది ఎవరు, లేదా వాళ్ళు ఇంకో ఏదైనా చేయాలనుకున్నా కానీ. సో మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డ కులాల ఐక్యత చాలా అవసరం. కానీ తెలుగుదేశం పార్టీ మటుకు కులాలని విద్వేషం రెచ్చగొట్టి ముఖ్యమంత్రి గారు ఒక్కరి మటుకు బాగుంటారు, తెలుగుదేశం పార్టీ ఒకటి బాగుంటుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతే చాలా మటుకు సంతోషం. అలాగే నాకు చాలా చాలా సమస్యలు వచ్చిన పాడేరు గురించి. గిరిజన యూనివర్సిటీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ పెడతారనేది ఒక స్పష్టత లేదు ఎవరి దగ్గర. అందరూ కోరుకునేది ఏంటంటే ఎక్కువ మంది మన్యం ప్రాంతం ఉన్న చోట, ఎక్కువ మంది గిరిజనులు ఉన్న చోట, ఎక్కువ మంది పక్క ఒరిస్సా నుంచి మనకి ఛత్తీస్గఢ్ నుంచి రావడం, ఎక్కడ మధ్యలో పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో బాగా మన ట్రైబల్ యూనివర్సిటీ అది మన సాంప్రదాయాలు రక్షించేది. ఒక్కొక్క గిరిజన తెగలో ఎంత జ్ఞానం ఉంది, ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ళు, వాళ్ళ దగ్గర అమితమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బదిలిపరిచేది ట్రైబల్ యూనివర్సిటీ. ఈ రోజుకి ఒకరికి చిత్తశుద్ధి లేదు దాన్ని కాపాడుకోవాలని చెప్పి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను ముందు నుంచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు, నేను మాట్లాడినప్పుడేమో అవసరం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారు, అది సంజీవిని కాదన్నారు. మళ్ళీ నేను 2.5 సంవత్సరాలు ప్రజలకి వెళ్ళలేదనుకున్నప్పుడు ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట మార్చి మరి ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కావాలని దీక్షలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క దీక్షకు ₹1,00,00,000, రోజుకి ₹1,00,00,000. ₹1,00,00,000 కానీ మన పాడేరు హాస్పిటల్ కానీ ఇవ్వగలిగితే ఈ రోజు సిబ్బంది వచ్చేస్తారు. నిజమైన ₹1,00,00,000 ఆయన దీక్షల మీద, అస్సలు చిత్తశుద్ధి లేని దీక్షల మీద ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు రోజుకి. ఆ ఒక్క దీక్షగా ₹1,00,00,000 కానీ మన పాడేరు హాస్పిటల్ కానీ ఇస్తే నిజంగా ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంకొక 2 కోట్లు ఇస్తే అట్లీస్ట్ మన నీళ్ల పథకాలు సరిగ్గా ఉంటాయి. ఈ రోజు నేను చూస్తుంటే ఎక్కడికైనా ₹2 నీళ్ళు వస్తున్నా అని చెప్తాను, వస్తున్నాయి మీ ఎవరికైనా ₹2 నీళ్ళు వస్తున్నాయి అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. పేపర్లోనే ప్రభుత్వం చాలా బాగుంది కానీ ఎందుకు గ్రామాన్ని తిరుగుతున్నానంటే నాకు కష్టం అర్థం కావాలి. ఎవరో పేపర్లో రాస్తేనో మనుషులతో మాట్లాడిన దానికి, ప్రజలతో మాట్లాడిన దానికి, అక్క చెల్లెలతో మాట్లాడిన దానికి, అన్నదమ్ముల బాధ తెలుసుకునే దానికి, పసిబిడ్డల ఏడుపుకి, పసిబిడ్డ ఆక్రందనకి, పసిబిడ్డల అనారోగ్యానికి చూస్తే మనసు కలిసి దాని నుంచి పుట్టే పబ్లిక్ పాలసీ, ప్రజా సంక్షేమం చాలా బలంగా ఉంటుంది. అది తెలుసుకోవడానికి నేను అందరి ముందుకు వచ్చాను, అందరి మధ్యలోకి వచ్చాను. నేను ఓట్లు అడగడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే ప్రతి 2 పార్టీలు ఉంటాయి, 2 ప్రధానమైన పార్టీలు. ఏ గ్రామంలో చూడు, ఏ నియోజకవర్గంలో చూడు, వీళ్ళు ఒకసారి దోపిడీ చేస్తే వాళ్ళు ఇంకోసారి దోపిడీ చేస్తారు. అసలు వీళ్ళు ఆపేది ఎవరు? ఇంకొకరు రావాలి, ప్రజల నుంచి రావాలి. అందుకే జనసేన వచ్చింది. ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు జనసేన లేదు,
ఈరోజు జనసేన పార్టీ లేదనుకున్నాం. ఇప్పుడు మనకి గూడ గ్రామంలో ఒక సమస్య వచ్చింది. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయారు, తెలుగుదేశం వెళ్ళిపోయారు. రెండు పార్టీలు మాట్లాడట్లేదు జరుగుతున్న దౌర్జన్యానికి, దోపిడీకి. నిజంగా జనసేన లేకపోతే ఈరోజు సమస్య రాదు, బయటికి రాదు. వాళ్ళు దాచుకుంటారు, ఇద్దరు దాచుకుంటారు, కడుపులో పెట్టుకుంటారు, బిడ్డను దాచుకున్నట్టు దోపిడీని కడుపులో దాచుకొని చక్కగా ఒకళ్ళు వాళ్ళు పంచుకుంటారు, ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు. కానీ జనసేన ఎందుకు వచ్చిందంటే ఈ దోపిడీని అరికట్టడానికి, దోపిడీని నిలవరించడానికి, ఈ దోపిడీని క్వశ్చన్ చేయడానికి. నేను ప్రతి చోట అవసరమైతే వామపక్షాల సహాయం తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను వామపక్షాల సహాయం. అందుకే నాకు ఇలాంటి చక్కని అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ నేను ఏదో ఒక్కసారికి రావట్లేదు, సమస్యలు తెలుసుకుంటూ వెళ్తున్నాను. ఉత్తరాంధ్ర అంతా ముఖ్యమంత్రి గారికి పాడేరించి ఒకటే చెప్తా ఉన్నాం. కళింగాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ముందే, మీరు మన్యం ప్రాంతం దోపిడీని అరికట్టక ముందే మీరు మన్యం ప్రాంతాన్ని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాల్ని ప్రభుత్వ ఖజానాలో పడట్లేదు, ప్రైవేట్ వ్యక్తుల చేతులు పోతా ఉన్నాయి. మీరు దీన్ని ఆపకపోతే మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ ఉద్యమం లాగా కళింగాంధ్ర ఉద్యమం వస్తుందని మీరు సిద్ధపడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది వస్తే మటుకు కళింగాంధ్ర ఉద్యమం మళ్ళీ ఇంకోసారి దోపిడీ వల్ల ఇంకొకసారి ప్రారంభమైతే ఎవ్వరికీ మీతో సహా